ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. కీర్తనలు 146 7వ వచనం చదువుదాం చూడండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. దేవుని వాగ్దానంలో ఈరోజు ధ్యానాంశము దేవునిలో నమ్మిక ఉంచుమని ఉద్బోధ చేస్తుంది. దేవునిలో నమ్మిక ఉంచుమని. చూడండి 103వ కీర్తన 6వ వచనం. 103:6 యెహోవా నీతి క్రియలను జరిగించు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. నీతి క్రియలు జరిగిస్తూ బాధింపబడిన వారికి అందరికీ న్యాయము తీర్చువాడుగా అంటున్నాడు. 107వ కీర్తన 9-10 ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానం ధృవీకరించున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఆయన ఆకలిగొన్న వారికి ప్రాణమును మేలుతో నింపేవాడుగా ఉన్నాడు. కాబట్టి 146వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు యెహోవాను స్తుతించుడని ప్రబోధిస్తుంది. దేవుడు పోషకుడు, విమోచకుడు అని కీర్తనాకారుడు నొక్కి చెప్పుచున్నాడు. అంతేకాకుండా దేవుడు మాట తప్పని వాడుగా కూడా తెలియచేస్తున్నాడు. చూడండి 68వ కీర్తన 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతులను నిర్జల దేశమందు నివసించుదురు. దేవుడు తాను సంసారులుగా చేసేవాడిగా ఉంటున్నాడని తెలియజేస్తున్నాడు. 82వ కీర్తన 3వ చరణం. 82:3 పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. చాలా స్పష్టంగా దేవుని బిడ్డల్లాగా జీవించడానికి కావాల్సిన హెచ్చరికలు మనకి ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఆయన బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 42:7 గుడ్డివారి కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటి నివసించే వారిని బందీగృహంలో వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంతో గొప్పవి. ఇశ్రాయేలులో దోపిడికి అణచివేత గురయ్యే అశక్తుల్ని ఆయన కాపాడువాడుగా ఉన్నాడు. అంటే ఆయన కాపుదల ఎంతో గొప్పది, ఆయన దీవెన ఎంతో గొప్పది. 68వ కీర్తనలోనే మరొకసారి మనం చూద్దాం. ఇందాక కూడా చూసాము 6వ వచనం, అలాగే 103వ కీర్తనలో 6వ వచనంలో కూడా చూసాం. అలాగే యెషయా గ్రంథము 61:1 ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన వారి హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరం మన దేవుని వర్ధన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాసవస్త్రం ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివత్తమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని యొక్క రాకడ మన పట్ల మొదటి రాకడలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి, యేసుక్రీస్తు లోకరక్షకుడికి వచ్చి చేసినటువంటి కార్యాలన్నీ కూడా మనకి ఇక్కడ చూడబడుతున్నాయి. కాబట్టి దీనులకు, దరిద్రులకు, పేదలకు, నలిగిన వారికి, చెరలో ఉన్న వారికి, బంధింపబడిన వారికి విడుదల దయచేవాడు దేవుడే. కాబట్టి అటు దేవుని బిడ్డలుగా మనము దేవుని వైపు చూస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆ చొప్పున ఆయన రాకడ పర్యంతము నమ్మికగా జీవించి మనము సిద్ధపడదాం, ఇతరుని సిద్ధపరుద్దాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. కాలం నీ యొక్క వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు నాయన. మా పక్షమున మాకు న్యాయం తీర్చువాడవు నీవని విశ్వసించే ఆ చొప్పున నమ్మికగా జీవించి నీ కొరకు నడుచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి అయిన క్రీస్తు యేసు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైంది నడిపించును గాక. ఆమేన్.